వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. 2013 నుండి అధికారంలో ఉన్న ఆపుపై వారికి నమ్మకం కోల్పోయింది. అటు దేశంలో బీజేపీ ఉంది, ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అన్నిటికంటే ఢిల్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే బీజేపీ నినాదం వర్కౌట్ అయింది. బీజేపీని, మోదీ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు. అందుకే 27 ఏండ్లుగా నిరీక్షిస్తున్న బీజేపీకి పట్టం కట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీ పీఠం దక్కించుకున్న బీజేపీని, ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఢిల్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం వర్కౌట్ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. 27 ఏండ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చారిత్రాత్మకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం అక్కడి ఎన్నికల్లో వర్కౌట్ అయిందని, ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోడీపై నమ్మకంతోనే దేశ రాజధానిలో బీజేపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, ఢిల్లీ నుండి చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలిక వసతులు వస్తాయని అన్నారు. సుపరిపాలన మంచి రాజకీయాలకు నాంది పలుకుతుందని చెప్పారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, వాటిని తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు తీసుకొచ్చారని పేర్కొన్నారు. 1995 నుండి 2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో $3,000 తలసరి ఆదాయం ఉందని, బీహార్లో అది ఇంకా $750 ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ సహాయంతో మనం ముందుకు వెళ్లామని, మనకు ఐటీ మౌలిక వసతులు గేమ్ చేంజర్ గా మారాయని సీఎం చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకమైన విషయమని, భారత్కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయని, కొందరు నేతలు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి నేతల కారణంగా రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతుందని మండిపడ్డారు. ఆ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని, కొన్ని విధానాలతో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం వర్కౌట్ అయిందని అన్నారు ఏపీ సీఎం.